జై శ్రీరామ్ అండి. ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజుగారు అడవికి వేటకి వెళ్తూ మంత్రి గారు నేను పక్షుల భాష తెలిసిన ఒక అతను రాజుగారి సంస్థానంలో ఉంటే అతన్ని కూడా ఎంబడి పెట్టుకు వెళ్తున్నాడు. అడిగాడు రాజుగారు ఆ పక్షుల భాష తెలిసిన అతని, నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఈ పక్షులు అంటే, మా తరతరాల నుంచి మాకు పక్షుల భాష తెలుసండి, అందుకని మా తాత ముత్తాతల నుంచి నేను కూడా అదే భాష నేర్చుకున్నాను అంటే, నిన్ను మా రాజ్యంలో మా దాంట్లో పెట్టుకుంది కూడా నిన్ను పక్షుల భాష తెలుసనే, వాటికి ఏది అపకారం జరగకుండా చూసుకోవాలని నిన్ను పెట్టుకుంది మా మంత్రివర్గంలో. కనుక ఇప్పుడు మనం అడవికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ పక్షులు ఏం మాట్లాడుకుంటున్నాయో నాకు ప్రతిదీ వివరంగా చెప్పు అని చెప్తారు రాజుగారు. సరే సరే రాజుగారు అని చెప్తాడు. తీరా అడవికి వెళ్ళిన తర్వాత రాజుగారు ఒక్కసారిగా పక్షులన్నీ చెల్లాచెదురైపోయి చెట్ల మీద నుంచోకుండా అరుచుకుంటూ పెద్ద పెద్దగా ఆకాశంలోనే తిరుగుతుంటాయన్నమాట. అప్పుడు ఎవరైతే రాజుగారు ఈ పక్షుల భాష తెలిసిన అతన్ని తీసుకెళ్లారో అతన్ని అడుగుతాడు, ఎందుకు అవి అంత గొడవ చేస్తున్నాయి, మనం వచ్చామని చెప్పా, లేకపోతే ఎందుకు అవి అంత ఆతృతగా ఉన్నాయి, కంగారుగా ఉన్నాయి, వాటిని ఎవరైనా వేటగాడు వస్తున్నాడా ఏంటి, నువ్వు చెప్పు నాకు అంటే, అది కాదు, కాసేపు అయిన తర్వాత ఆలోచించుకుని, అది కాదండి అవి చెప్పేది, ఇక్కడ ఎవరో కట్టెలు కొట్టి అతను వస్తాట, కట్టెలు కొట్టి అతను వచ్చినప్పుడు ఆ కట్టెలు కొట్టి అతన్ని పాము కరుస్తుందట, ఇప్పుడు అందుకని చెప్పి పాము వస్తుంది, కట్టెలు కొట్టి అతన్ని కాటేస్తుంది అని చెప్పి అవి చెప్పుకుంటున్నాయి అని చెప్పి చెప్తాడు ఆయన. కట్టెలు కొట్టి అతను చచ్చిపోతాట ఇప్పుడు అని చెప్పి పక్షులు మాట్లాడుకుంటున్నాయి అని చెప్తాట రాజుగారికి. రాజుగారు అన్నట, ఈ దీంట్లో ఏది తేడా జరిగినా ఇవాళ నీ మెడకాయ మాత్రం తీసేయటం ఖాయం, అతన్ని పాము కాటేస్తుందన్న విషయం కానీ అతను చనిపోతాడని కానీ పక్షులకి ఎలా తెలుస్తాయి అంటే, ప్రపంచము అంతమయ్యేటప్పుడు కూడా తెలిసేది పక్షులకేనండి, మనకి ఎక్కడన్నా వాతావరణం బాగుండకపోతే కూడా తెలిసేది పక్షులకే, అలాగే ఈ మనిషికి ఇప్పుడు పాము కరుస్తుంది, ఇప్పుడు ఎలాగా ఏం చేయాలని చెప్పి అవి కంగారు పడుతున్నాయండి, పాము వచ్చేస్తుంది ఇప్పుడు ఆ అబ్బాయిని కాటేస్తుందని, అది నాకు తెలుసండి అందుకే మీకు చెప్పాను అంటాడు రాజుగారికి. సరే అందరూ ఉత్కంఠంగా వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడ కట్టెలు కొట్టి అతను వచ్చాడు, కట్టెలు కొట్టుకున్నాడు, ఆ కర్రలు దాని మీద పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు రాజుగారు చెప్తాడు, చూసావా నువ్వు చెప్పింది అబద్ధమైంది, కట్టెలు కొట్టేవాడు వచ్చాడు, కట్టెలు కొట్టుకున్నాడు, ఆ మూట కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాడు, నిన్ను మాత్రం ఇవాళ నీకు పడే శిక్ష మాత్రం తప్పదు, నన్ను మోసం చేస్తావంటే, అప్పుడు పక్కన పక్షులు భాష తెలిసిన వ్యక్తి అంటాడు, అతన్ని పిలిపిస్తారు కట్టెలు కొట్టేయని, నువ్వు కట్టెలు కొట్టావు కదా మోపు కిందకి దింపు అంటారు. మోపు కిందకి దింపుతాడు, దాంట్లో పెద్ద పాము పొడుకుని ఉంటుంది. వీళ్ళు భయభ్రాంతులకు గురవుతారు, ఏంటి దాంట్లో పాము ఉంది అంటే, అవునా అండి చూసుకోలేదండి, నేను కట్టిన మోపుకి బిగించి చచ్చిపోయినట్టుందండి అని చెప్పి తీసి అక్కడ పడేస్తాడు. పాము చచ్చిపోయి కనబడుతుంది. సరే రాజుగారు అంటారు, సరే పొద్దునుంచి నువ్వు అడవికి వచ్చావు కదా, అడవికి వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగిందో చెప్పు అని అడుగుతారు కట్టెలు కొట్టే ఆయన్ని రాజుగారు. ఏమీ లేదండి రాజుగారు, పొద్దున్న ఎప్పట్లాగానే ఇవాళ వచ్చానండి, ఒక వృద్ధ దంపతులు ఇద్దరు అడవిలోకి వచ్చారు, వాళ్ళకి దోవ తెలియక ఇబ్బంది పడి వెతుక్కుంటూ ఉంటే నా దగ్గరికి వచ్చి మంచినీళ్ళు కావాలి నాయన అన్నారు, నేను తెచ్చుకున్న మంచినీళ్ళు వాళ్ళకి పోసాను, తర్వాత నాకు బలానా చోటకి వెళ్ళాలి దోవ తెలియట్లేదంటే నేనే తీసుకెళ్ళి సగం దూరం దింపొచ్చానండి వాళ్ళని, అది అయిపోయిన తర్వాత నేను ఇవాళ కట్టెలు కొట్టుకోవడానికి లేట్ అయింది, కట్టెలు కొట్టుకుని ఒక చోట మోపు పెట్టుకుని ఎండగా ఉంది కదా అని 10 నిమిషాలు ఆగి బయలుదేరానండి, పాము కట్టెల్లో ఉండి ఊపిరాడికి చచ్చిపోయినట్టుంది అంటాడు ఆయన. సరే ఇంకా పెద్దవాళ్ళు ఏమన్నారు అని అడుగుతాడు రాజుగారు. దీర్ఘాయుష్మాన్ భవ, నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు 10 కాలాల పాటు శుభ్రంగా ఆయుష్తో బతకాలి అని దీవించారండి అని చెప్తాడు రాజుగారికి ఆయన. అవునా అని చెప్పి అతను రాజుగారు పంపించేస్తాడు కట్టెలు కొట్టేవాడిని. అప్పుడు రాజుగారు చెప్తాట, పక్కన పక్షుల భాష తెలిసిన అతనికి, వాడికి నువ్వు చెప్పినట్టుగానే ప్రాణగండం ఉంది, పాము కూడా వచ్చింది కాటేయడానికి, కానీ ఎవరైతే హెల్ప్ చేశాడో వాళ్ళు వీడిని దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి దీవించడం బట్టి వాడు చేసిన మంచికి బతికి బట్టకట్టాడు ఇవాళ, ఆ పాము దానంతరది వీడిని హాని చేద్దామని వచ్చేసరికి అది చచ్చిపోయింది, అందుకే ఎవరికి చెడు చేయని వాళ్ళెవరికి దేవుడు చెడు చేయనివాడు, అందుకే ఎవరికైనా మంచి చేయండి, మంచి చేసిన తర్వాత వాళ్ళు ఆయుష్మాన్ భవాన్ని దీవించే దీవెనలు ఎక్కడికి పోవు, అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎదుటి వాళ్ళకి అపకారం కంటే ఉపకారం చేస్తే వాళ్ళు ఇచ్చే ఆశీర్వచనాలు మీకు బాగా పనికొస్తాయి అని దీని కథలోని నీతండి.
రాజుగారు కూడా అదే చెప్పారట. మనం అపకారం చేయకపోతే దేవుడే వచ్చి ప్రత్యక్షంగా మనకు ఉపకారం చేసి ఎవరో ఒక మనిషి రూపంలో వచ్చి చేసి వెళ్తుంటాడు. ఇలాంటి మనకి దాన్ని ఏమంటారు, ప్రమాదాలు పొంచి ఉన్నా కూడా దేవుడు ఆ ప్రమాదాలను తప్పించి పూర్ణ ఆయుష్ ఇస్తాడు అని చెప్తారు రాజుగారు. అందుకని ఈ కథలో నీతి ఏంటంటే, మనం ఒకళ్ళకి అపకారం చేసే బదులు ఆలోచించుకొని మనం ఎదుటి వాళ్ళకి మేలు చేస్తే మనకి ఏదైనా కీడు ఉన్నా కూడా దేవుడు తీసేస్తాడని అర్థం అండి. ఓకేనా? బాయ్ అండి.